నేను మీకు చూపిస్తాను. ఓకే. ఇప్పుడు మనం ఏదైనా ప్రీమియం ఉంది, స్ట్రైక్ ప్రైస్ ఉంది. మనం కొంటున్నాం. కొనేటప్పుడు మనం ఒక ప్రైస్ చూస్తాం 300 ఫర్ సపోజ్ ఏదైనా బ్యాంక్ నిఫ్టీ ప్రీమియం వచ్చేసి 300 ఉంది. 300లో మనం కొంటాం. రాండమ్‌గా చాలామంది ఏం చేస్తారంటే రాండమ్‌గా వచ్చేసి 325 టార్గెట్ పెట్టుకుందాము. దాని తర్వాత 340 టార్గెట్ పెట్టుకుందాము. దాని తర్వాత 355 టార్గెట్ పెట్టుకున్నాం. ఇలా రాండమ్‌లీ ఇలా ఏం చేస్తారు తెలుసా? ఇలా టార్గెట్స్ పెట్టుకుంటారు. ఇలా టార్గెట్స్ ఎప్పుడు పెట్టుకోవద్దండి. ఇలా పెట్టుకుంటే ఏమైతదో తెలుసా? మనకు టార్గెట్ అచీవ్ అయిన తర్వాత గూడా ఇంకా మీదికెళ్తదేమో. మీదికి వెళ్తుంది గదా! మార్కెట్ మీదికే వెళ్తుంది గదా! ఇంకా వెళ్తదేమో. మార్కెట్ పడుతుంది. పుట్టుగున్నాం. మార్కెట్ ఇంకా పడొచ్చు. మార్కెట్‌లో న్యూస్ ఇలా ఉంది. మార్కెట్ ఫాల్ అయితదని చాలామంది టీవీ చానెల్స్‌లో గూడా చెప్తుర్రు. యూట్యూబర్స్ గూడా చెప్తుర్రు. మార్కెట్ ఫాల్ అయితది కాబట్టి మనం టార్గెట్స్ పెంచుకుంటా పోదాం. అలా చాలామంది ఏం చేస్తారంటే, అలా టార్గెట్స్ అచీవ్ అయిన తర్వాత గూడా, పెట్టుకున్న టార్గెట్ అచీవ్ అయిన తర్వాత గూడా, డిసిజన్ మేకింగ్ అనేది ఫాల్స్ చేసి ఏం చేస్తారంటే, టార్గెట్స్ పెంచుకుంటూనే పోతారు. దాని తర్వాత ఏమైతది, దాని తర్వాత ఇలా పోయే టార్గెట్స్ ఇట్లా కిందకొచ్చేస్తాయి. వచ్చేసిన తర్వాత ఎంట్రీ ప్రైస్ దగ్గరొస్తది గదా! అప్పుడేం ఆలోచిస్తారంటే, ఆ! చలో ఒకసారి వచ్చిపోయింది గదా! మళ్ళొస్తదేమో. దాని తర్వాత ఏమైతదంటే, అది ఎంట్రీ ప్రైస్ గాదు గదా! దాని దగ్గరికి గూడా రాదు. అక్కడికెళ్ళి ఫాల్ అవుతుంటది. దాని తర్వాత స్టాప్ లాస్ తీసుకుంటారు. స్టాప్ లాస్ గూడా ప్రాపర్ టైమ్‌లో తీసుకోరు. ఫాల్ అయితుంది గాబట్టి పానిక్‌లో స్టాప్ లాస్ తీసుకుంటారు.